రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ నెల 24వ తేదీన లేదా మంగళవారానికి 4 నుంచి 5 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ 5 ఏళ్ల ఉక్రెయిన్కు ఎంత నష్టం జరగాలో అంతా జరిగింది. దేశం నుంచి లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. మరో పక్క రష్యా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ యుద్ధంలో భారీ మొత్తంలో సైనికులను కోల్పోయింది రష్యా. సుమారు 10 లక్షల మంది సైనికులు మరణించి ఉంటారని అంచనా. అందుకే ఇతర దేశాల నుంచి సైనికులను రిక్రూట్ చేసుకుంటోంది. 4 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తున్న పుతిన్ మాత్రం ఉక్రెయిన్కు ఓడించలేకపోతున్నాడు. కేవలం 15% భూభాగం మాత్రమే ఆక్రమించుకోగలిగాడు. ఇక అసలు విషయం ఏంటంటే ఉక్రెయిన్కు నమ్మక ద్రోహం చేసింది మాత్రం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. గత ఏడాది నుంచి ఉక్రెయిన్కు $1 కానీ ఆయుధాలు కానీ ఇవ్వలేదు. యుద్ధం మొత్తం ఖర్చు యూరోప్ దేశాలు భరిస్తున్నాయి. ఇక యూరోప్ను కూడా ట్రంప్ దూరం చేసుకున్నాడు. ఇక యుద్ధం గురించి యూరోప్తో పాటు మిత్ర దేశాలు ఏమంటున్నాయో ఒక లుక్కేద్దాం. ప్రపంచ చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం పాటు యుద్ధం జరిగిన దాఖలాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఫిబ్రవరి 24, 2022 నుంచి మొదలైన యుద్ధం ఎక్కడా ఆగలేదు. అగ్రరాజ్యం అమెరికా కాస్త హడావుడి చేసి చల్లగా చారుకుంది. తప్పించి నిజాయితీగా దగ్గరుండి పుతిన్తో మాట్లాడి ఒప్పించి ఉక్రెయిన్ ప్రజలకు కాస్త ఊరట కలిగించి ఉండాల్సింది. గత 5 ఏళ్ల కాలం నుంచి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. యుద్ధాన్ని మాత్రం ఆపనని తెగేసి చెబుతున్నాడు. తాను ఆక్రమించిన డాన్బస్ రీజియన్ తనకు ఇస్తేనే చర్చలకు వస్తా, లేదంటే లేదు అని మొండికేసి కూర్చున్నాడు. ఇక ట్రంప్ విషయానికొస్తే గత 4 ఏళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్ ప్రజలను ఆదుకోవాల్సింది పోయి వారి నుంచి డబ్బు దండుకోవటానికి ప్రయత్నించడం అత్యంత దారుణం. ఇక ట్రంప్ ఉక్రెయిన్లోని ఖనిజ సంపదపై ఉన్న శ్రద్ధ యుద్ధం ఆపించడంపై మాత్రం చూపించలేదనేది వాస్తవం. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని బెదిరించి ఉక్రెయిన్లోని ఖనిజ సంపదను బలవంతంగా రాయించుకున్న విషయం యావత్ ప్రపంచం చూసి షాక్ అయింది. ఇక ట్రంప్ వ్యవహార శైలితో యావత్ యూరోపియన్ యూనియన్ దేశాలు మండిపడుతున్నాయి. యూఈలో భాగస్వామ్య దేశం డెన్మార్క్లో అంతర్భాగమైన గ్రీన్లాండ్ను టేకౌట్ చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. అక్కడికి అమెరికా సైనికుల్ని పంపించాడు. దీంతో యూరోపియన్ దేశాలు కూడా ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చాయి. నాటో దళాలను గ్రీన్లాండ్కు పంపించాయి. మరోమారు గ్రీన్లాండ్లో అమెరికాకు నాటో దళాలకు యుద్ధం మొదలవుతుందా అని యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూసింది. ట్రంప్ వ్యవహార సరళితో విసిగిపోయిన యూరోప్ అమెరికాకు దూరం జరిగింది. ఇక ఇండియాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇండియా EU ట్రేడ్ డీల్ కూడా ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. ఇక ట్రంప్ నమ్మకమైన స్నేహితుడు కాదని యూరోప్ దేశాలు భావించాయి. ట్రంప్ వ్యవహార సరళి వల్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. దీంతో చైనాకు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక 4 నుంచి 5వ సంవత్సరానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం యుద్ధానికి ఎలా ముగింపు పలకాలనే అంశంపై యూరోప్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అమెరికాను నమ్ముకుని లాభం లేదనుకుంటున్నాయి. ఎందుకంటే గతంలో కూడా అమెరికా ఉక్రెయిన్ను పలుమార్లు మోసం చేసింది. ఇది కేవలం ట్రంప్ నుంచే మొదలు కాలేదు. అంతకుముందు బిల్ క్లింటన్ సమయంలో 1994లో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయి స్వతంత్రం ప్రకటించుకున్నప్పుడు క్లింటన్ ఉక్రెయిన్కు సెక్యూరిటీ కల్పిస్తానని హామీ ఇచ్చాడు. తీరా చివరి నిమిషంలో చేతులెత్తేశాడు. అటు తర్వాత 2014లో పుతిన్ ఉక్రెయిన్లో క్రీమియోపై దండెత్తి స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు బరాక్ ఒబామా కూడా చూసి చూడనట్లు వ్యవహరించాడు. ఇక జో బైడెన్ వంతు వచ్చింది. ఆయన కూడా బలమైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. అయితే ట్రంప్ కంటే నయం. జెలెన్స్కీకి బిలియన్ల కొద్దీ డాలర్లు అప్పులు ఇవ్వటమే కాకుండా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చి రష్యాపై యుద్ధానికి తన వంతు సాయం చేశాడు. ఇక ట్రంప్ విషయానికొస్తే ఉద్దేశపూర్వకంగానే ఉక్రెయిన్కు నమ్మక ద్రోహం చేస్తున్నాడు. గత ఏడాది పుతిన్ ఉక్రెయిన్పై పెద్ద ఎత్తున డ్రోన్లతో పాటు క్షిపణులతో దాడులు చేయడంతో సామాన్య పౌరులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 2022లో యుద్ధం మొదలైన తర్వాత అత్యంత సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోవటం గత ఏడాదే అని చెప్పవచ్చు. దీంతో రంగంలోకి దిగిన ట్రంప్ కేవలం 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానని హామీ ఇచ్చాడు. పుతిన్తో చర్చలంటూ కొత్త డ్రామాకు తెరలేపాడు. తన దౌత్యవేత్తలంటూ తన అల్లుడిని రాయభారిగా మాస్కోకు పంపించాడు. కొన్ని రోజుల పాటు చర్చల పేరుతో కాలయాపన చేశారు. అదే అవకాశంగా ట్రంప్ ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను పూర్తిగా నిలిపివేశాడు. ట్రంప్ శాంతి చర్చలకు ఆయన అల్లుడిని పంపించాడు. అప్పుడు పుతిన్తో తన వ్యాపార లావాదేవీలు మాట్లాడుకోవటానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు.
అతడితో పాటు ట్రంప్ కూడా పుతిన్ డిమాండ్లను దాదాపుగా ఏకపక్షంగా అంగీకరించారు. అయితే చర్చల సందర్భంగా యూరప్ నుంచి ఎవరైనా నాయకుడిని తీసుకువెళ్లకుండా వీరే పనులు చక్కబెట్టుకుని వచ్చారు. మాస్కోలో మీటింగ్ తర్వాత ట్రంప్ 28 పాయింట్ల పీస్ ప్లాన్ అంటూ పెద్ద హడావుడి చేశాడు. అయితే ట్రంప్ పీస్ ప్లాన్ను ఉక్రెయిన్తో పాటు యూరోప్లు నిర్ద్వందంగా తిరస్కరించాయి. ఇక ట్రంప్ పీస్ ప్లాన్ విషయానికొస్తే జెలెన్స్కీపై ఒత్తిడి పెంచి పుతిన్కు డాన్బాస్తో పాటు కొన్ని రీజియన్లు ఇచ్చి ప్రశాంతంగా ఉండు అని ట్రంప్ ఉచిత సలహా ఇచ్చాడు. లేదంటే పుతిన్ ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించుకుంటాడని బెదిరించాడు. అయితే జెలెన్స్కీ వాదన విషయానికి వస్తే తాను డాన్బస్ ఇవ్వను, ఒకవేళ ఇచ్చినా మళ్లీ తమపై దాడులు చేయడని గ్యారంటీ ఏమిటి, మీరు గ్యారంటీ ఇస్తారని అడిగితే ట్రంప్ కరాఖండిగా తాను గ్యారంటీ ఇవ్వలేను అని చేతులెత్తేశాడు. ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం ఎలాగైనా రష్యా యుద్ధాన్ని ముగించేసి ఉక్రెయిన్లోని ఖనిజ సంపదను దోచుకుని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ఎన్నోసార్లు బెదిరించాడు. అదే పుతిన్ను మాత్రం వెనకేసుకు వస్తున్నాడు. ఇక EU దేశాలకు చెందిన హంగేరీ ప్రెసిడెంట్ విక్టర్ ఓర్బాన్, అర్జెంటీనాకు చెందిన జావియర్ మైలీ, ఇజ్రాయెల్కు చెందిన బెంజమిన్ నెతన్యాహుతో మాత్రం అత్యంత సన్నిహితంగా ఉంటాడు. ట్రంప్ను యూరోపియన్ దేశాలు నమ్మటం లేదు. నాటో చీఫ్ మార్క్ రుట్టే మాత్రం ట్రంప్తో విసిగిపోయాడు. ఎన్నిసార్లు మోసం చేస్తాడు అని ప్రశ్నిస్తున్నారు. ఇక రుబోయో యూరోప్కు వచ్చి క్రిస్టియన్ సివిలైజేషన్ గురించి లెక్చరర్ ఇవ్వడానికి ఎంత ధైర్యం అని EU నాయకులు మండిపడుతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ అకృత్యాలు చూశాం. ఇక ఇరాన్పై, అటు తర్వాత క్యూబాపై కూడా యుద్ధానికి ట్రంప్ సన్నాహాలు చేస్తాడు. ట్రంప్ మోసపూరిత కుట్రలతో స్వదేశీలోనూ పరువు పోగొట్టుకుంటున్నాడు. విదేశాల్లో కూడా ఆయనకు ఎలాంటి విలువ లేకుండా ఆయన పరువును ఆయనే దిగజార్చుకుంటున్నాడు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలంటే ఇక రంగంలోకి దిగాల్సింది మాత్రం యూరోపియన్ దేశాలే. కీవ్కు మద్దతుగా ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన నగరాల నుంచి, పట్టణాల నుంచి రష్యా దళాలను వెనక్కి నెట్టాల్సిందేనని యూరోపియన్ మేధావులు EU దేశాల నాయకులకు సూచిస్తున్నారు. యూరప్ మిసైల్స్తో పాటు డ్రోన్లను కీవ్కు తరలించి ఎదురుదాడికి దిగితే తప్ప యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపించడం లేదని EU మేధావులు చెబుతున్నారు. వచ్చే మంగళవారం నాటికి యుద్ధం 4 నుంచి 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న క్రమంలో అమెరికాను పక్కకు పెట్టి యూరప్ దేశాలు ధైర్యం కూడగట్టుకుని బ్రిటన్ను కలుపుకొని రష్యాపై యుద్ధానికి దిగితే తప్ప యుద్ధం ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఇక యూరప్ దేశాలు ట్రంప్ను మరిచిపోవటమే మేలని చెబుతున్నారు. మరి యూరప్, బ్రిటన్లు కలిసి రష్యాను ఎదుర్కొంటాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.